సో ఇది వచ్చేసి సిఎన్సి టర్నింగ్లో సో వర్క్ హోల్డింగ్స్ లేదా క్లాంపింగ్ సిస్టమ్స్ గురించి చూద్దాం అనమాట. సో ఇదేంటంటే ఒక వర్క్ పీస్ని ఎలా హోల్డ్ చేసుకోవాలి, దానికి సంబంధించిన ఎలాంటి హోల్డింగ్ సిస్టమ్స్ ఉంటాయి ఏంటని చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి చెక్ అనమాట. సో చెక్ అనేది వర్క్ పీస్ హోల్డ్ చేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ సిఎన్సి లేత్ కానీ సిఎన్సి టర్నింగ్ కానీ. సో చెక్ వచ్చేసి మనకి ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ డిఫరెంట్ జామెట్రికల్ షేప్ ఉన్న వర్క్ హోల్డ్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. ఒకటి రౌండ్ వన్, ఇంకోటి ఏమో స్క్వేర్ షేప్ ఉన్నది, లేదంటే చిన్న ప్లేట్స్ లాంటివి హోల్డ్ చేసుకోవచ్చు. సో వీటిలోనే చెక్లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ చెక్స్ ఉంటాయి. సో 2 జార్, 3 జార్, 4 జార్. సో దీన్ని చెక్ అంటారు, దీన్ని జాస్ అంటారు. సో ఇది టైట్ చేయడానికి ఇక్కడ బోల్ట్ ఫిక్స్డ్ బోల్ట్. సో దాన్ని టైట్ చేయడానికి లూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఇదే ఉంది కదా, సో ఇది రివర్స్ చేస్తే అది ఐడి ఆపరేషన్. సో ప్రజెంట్ ఓడి ఆపరేషన్. సో ఇలా ఉంటుంది కదా రౌండ్, సో ఇక్కడ పైన పెట్టుకోవడానికి. అదే రివర్స్ చేసాం అనుకోండి, సో ఇలాంటి ఐడి అంటే ఇక్కడ ఇంటర్నల్ డయామీటర్, ఓడి అంటే అవుట్ సైడ్ డయామీటర్ అవుతుంది. సో ఇలాంటి కాంపోనెంట్స్ అనేది లాక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇంకా దీంట్లో ఇంకా టైప్స్ ఉంటాయి అన్నమాట. సో టైప్ ఎల్ అని చెప్పి, సో ఇంకా టూ పీస్ జాబ్స్. సో 3 జాబ్స్లోనే సైజెస్ వేరీ అవుతుంది అన్నమాట. సపోజ్ 60 to 120 అని చెప్పి, అలాగే 120 to 340. సో అలాగే సైజెస్ కూడా వేరీ అవుతుంది. సో మినిమం టు మ్యాక్సిమం సైజెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఫ్లాట్ ప్లేట్ అన్నమాట. సో ఫ్లాట్ ప్లేట్ ఏంటంటే డైరెక్ట్ మన స్పిన్నిల్కి ఒక ప్లేట్ లాంటిది పెట్టి దానికి అటాచ్మెంట్స్ పెట్టుకుంటాం. సో ఆ ప్లేట్ మీద ఇలాంటి స్లాట్స్ ఉంటాయి. సో వర్క్ హోల్డ్ చేసుకోవడానికి, అంటే మన వర్క్ పీస్ అనేది లాక్ చేసుకుని మిషనింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లేత్ డాగ్స్. సో లేత్ డాగ్ అంటే ఏంటంటే, సో లేత్ మిషన్లో ఉండేది ఇది. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ హోల్డింగ్స్ అనమాట, వర్క్ పీస్ హోల్డ్ చేసుకోవడానికి ఇది. సో నెక్స్ట్ వచ్చేసి కాలెట్స్. సో ఈ కాలెట్స్ అనేది ఏంటంటే ఇది ఒక లేత్లోనే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మిషన్ ఉంటుంది. సో దాని గురించి అనమాట. సో ఇదేంటంటే ఇది స్మాలర్ డయామీటర్స్ ఉంటుంది, లేదా బిగ్గర్ డయామీటర్స్ కూడా ఉంటుంది. దీని లోపల నుంచి మనకి ఈ వర్క్ పీస్ అంటే రౌండ్గా ఉన్న ఒక రాడ్ కానీ, లేదంటే ఒక షాఫ్ట్ లాంటి ఒక వర్క్ పీస్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. సో ఇక్కడ దీని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే, మనకి ఎలా అయితే మెకానికల్ పెన్సిల్స్ ఉన్నాయో, సో పెన్సిల్లో మనం లెడ్ వేసి దాన్ని ఎలా ప్రెస్ చేస్తూ ఉంటే బయటకు అనేది వస్తుంది. సో బయటకు వచ్చిన తర్వాత మనం వదిలేస్తే ఆ స్ప్రింగ్ యాక్షన్ బ్యాక్ వెళ్ళి అది లాక్ అవుతుంది. సో సేమ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఇక్కడ రన్ అవుతుంది. సో ఇది వచ్చేసి స్విస్ లేత్ మిషన్ అనే దాంట్లో వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఫిక్చర్స్ అన్నమాట. సో ఫిక్చర్ అంటే ఏంటంటే, మన వర్క్ పీస్ ఎలా ఉన్నా సరే అలాంటి ఒక ప్లేట్ అనేది తయారు చేసుకుని దాని మీద మన వర్క్ పీస్ పెట్టుకుని దీన్ని చెక్లో లాక్ చేసుకుంటాం. సో దీన్ని ఫిక్చర్ అంటాం. సో మనకు వర్క్ పీస్ ఎలా అయితే ఉందో అలాంటిది ఒక రఫ్గా ఒక డమ్మీ పీస్ లాంటిది తయారు చేసుకుంటాం. ఎందుకు? మన వర్క్ పీస్ ఫిక్స్ చేసుకోవడానికి. సో లాక్ చేసుకుంటే అప్పుడు దాన్ని ఆపరేషన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. దాన్ని ఫిక్చర్ అని చెప్పి పిలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాండల్. సో మ్యాండల్ అనేది ఏంటంటే, ఉన్న ఒక కాంపోనెంట్కి సో దానికి ఐడి ఆపరేషన్ అయిపోయింది, బట్ ఓడి ఆపరేషన్ చేయాలి. సో అలాంటప్పుడు దీనికి లాక్ చేసుకోవడం కష్టం, చెక్లో లాక్ చేసుకోవడం కష్టం. సో అలాంటి కేసెస్లో మనం ఎలాగ ఐడీలో అయిపోయింది కాబట్టి ఐడీలో ఒక షాఫ్ట్ లాంటిది పెట్టి ఇలా మిడిల్లో పెట్టి మిషనింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో దాన్నే మ్యాండల్ అని చెప్పి. సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. నార్మల్ మ్యాండల్ ఉంటుంది, ఇలా స్క్రూ టైప్ ఉండి లాక్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి రెస్ట్ అన్నమాట. సో రెస్ట్లో ఇదేమో లేత్లో ఉంటుంది, ఇదేమో సిఎన్సీలో ఉంటుంది. సో ప్రజెంట్ ఉన్న సిఎన్సీ టర్నింగ్ మిషన్లో ఉంటుంది. సో ఈ రెస్ట్ అనేది ఏంటంటే ఇక్కడ మధ్యలో ఉంటుంది. సో సపోర్ట్ పర్పస్ అనమాట. ఇంత లార్జ్ లెంత్ ఉన్నవి డైరెక్ట్ చెక్లో పెడితే లోడ్ అంతా ఇక్కడ డ్యామేజ్ అవుతుంది స్పీడ్. సో దీన్ని హోల్డ్ చేసుకోవడానికి మనకి రెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సెంటర్. సో సెంటర్ ఏంటంటే దీన్ని స్టడీ రెస్ట్ అని కూడా పిలవచ్చు. సో స్టడీ రెస్ట్లో ఏదైతే ఉంటుందో దాన్ని సెంటర్ అని పిలుస్తాం.
సో దీంట్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ అండ్ సైజెస్ కూడా ఉంటుంది. సో ఇది వర్క్ హోల్డింగ్ గురించి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా సిఎన్సి లేత్ ఆర్ సిఎన్సి టర్నింగ్ గురించి ఇంకా డీటెయిల్గా ఉన్నాయి. సో ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి.